అందరికీ నమస్కారం. ఈరోజు జనవరి 30, 2026, 78 సంవత్సరాల క్రితం మనందరికీ తెలుసు మహాత్మా గాంధీ. ఆయన సాయంత్రం 5 గంటలకి హత్య చేయబడ్డారు. మహాత్మా గాంధీ తను అనేక సత్యాగ్రహాలు చేశారు. సత్యాగ్రహాలన్నిటిలో కూడా ఆయన స్వేచ్ఛ, సమానత్వం, అహింస పద్ధతిలో ఆయన నిర్వహించారు. అది అప్పుడు రోజుల్లో ఉన్న సమాజంలో రుచించలేదు. అందుకని ఇప్పటికీ 78 సంవత్సరాలు అయినా కూడా మనకి ఇంకా ఈ కులతత్వం, మతతత్వం చాలా ఎక్కువగా ఉంది. అందుకని ఈ మత ఛాందస భావాలను తీసేయడానికి మహాత్మా గాంధీ కృషి చేస్తూ ఉండబట్టి ఆయన్ని ఒక హిందూ మతతత్వవాది గాడ్సే అన్న ఆయన రోజు మహాత్మా గాంధీ సాయంత్రం పూట 5 గంటలకి ప్రార్థనా సమావేశాలని చెప్పి నిర్వహిస్తూ ఉండేవారు. అలా ఢిల్లీలో ప్రార్థనా సమావేశానికి వెళుతున్న సమయంలో వచ్చి ఎదురుగా ఆయనకి నమస్కారం పెట్టే 3 తుపాకీ గుండులతో ఆయన గుండెల్లో కాల్చి హతమార్చడం జరిగింది. మానవత కోసం, మనందరి కోసం ప్రాణత్యాగం చేసినట్టు మహాత్మా గాంధీ స్మృతింజలుగా మనందరం 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. ఓకే, కూర్చోండి. థ్యాంక్ యూ. మనం మన భారత జాతి కోసం ప్రాణత్యాగం చేసినటువంటి మహాత్మా గాంధీని స్మరించుకున్నాం. అలాగే ఎంతమందో భారతదేశ స్వాతంత్ర్యం కోసం అని ఎన్నో కష్టాలు పడ్డారు, జైలు పాలయ్యారు, ఉరికంబాలు ఎక్కారు, ప్రాణత్యాగాలు చేశారు. ఆ అమరవీరులను కూడా స్మరించుకుంటూ వాళ్ళందరికీ మనం ధన్యవాదాలు తెలియజేస్తూ వాటి స్మృతి గురి స్మరించుకుంటూ మనం ఇప్పుడు మౌనం పాటించాం. ఇక నాస్తి కేంద్రంలో బాపు దర్శన్ అని పెట్టి ఇక మహాత్మా గాంధీ గారికి సంబంధించిన అన్ని విశేషాలని, అలాగే స్వాతంత్ర్య ఉద్యమంలో గాంధీ గారు పాల్గొన్న తక్కిన కార్యక్రమాలు, ఉద్యమాల గురించి, అలాగే తక్కిన స్వాతంత్ర్యంలో పాల్గొన్న జాతీయ నాయకుల గురించి, అలాగే మన ఆంధ్రప్రదేశ్లో ఉండి తెలుగువారు కూడా అందరూ కూడా ఎంతమంది, మొత్తం దేశమంతా ఉంది. ఆంధ్రప్రదేశ్లో మన తెలుగు వాళ్ళు ఎంతమంది స్వాతంత్ర సమరయోధులు ఉన్నారో వాళ్ళందరినీ గురించి ఇక్కడ ఫొటోస్ అన్నీ కూడా ఉన్నాయి, పూర్తి వివరాలు ఉన్నాయి బాపు దర్శన్లో. నాస్తి కేంద్రానికి, గాంధీ గారికి, అలాగే గాంధీ గారి కుటుంబానికి కూడా మనకు బాగా అనుబంధం ఉంది. ముఖ్యంగా ఈ రోజున మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మహాత్మా గాంధీకి సంబంధించిన విషయంలో మానవ చరిత్రలోనే అపూర్వమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి మహాత్మా గాంధీ. వ్యక్తిత్వం అంటే సమాజానికి, ఈ ప్రపంచానికి ఒక ఆదర్శప్రాయమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి మహాత్మా గాంధీ. ఆయన గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం ఈ సందర్భంలో. గాంధీ గారిని తీసుకున్నట్లయితే కేవలం భారతదేశానికి స్వాతంత్రం సంపాదించిన ఒక పెద్ద వ్యక్తిగా, మహానుభావుడిగా కాదు, ఒక నైతిక విప్లవకాడు. మానవ జాతి ఎలా ఉండాలి, అసలు మనిషి అన్నవాడు ఎలా ఉండాలి, మనిషి ప్రవర్తన ఎలా ఉండాలి, తన ప్రవర్తన ఎలా ఉండాలి, సమాజం వల్ల దాని బాధ్యత ఏమిటి, సమాజం అంతా ఎంత గొప్పగా ఉండాలి, ఎలా ఉండాలి అని ఆచరణలో చూపించి, అలాగే ఎందరికో ప్రేరణ కలిగించిన వ్యక్తి మహాత్మా గాంధీ. ఆయన పెద్ద మానవతామూర్తి, అలాగే అహింసామూర్తి. చాలామంది ఏంటంటే కవులు చెప్తారు, ఇలా చేయండి అలా చేయండి అంటారు. కానీ మహాత్మా గాంధీ యొక్క గొప్పతనం ఏంటంటే, ఎందుకు ఒక పరిపూర్ణ వ్యక్తిత్వం అంటే, ఆయన ఏమన్నారు, నా జీవితమే నా సందేశం అన్నాడు. నా జీవితమే నా సందేశం, నేనేమీ చెప్పాల్సిన పని లేదు,
నేను ఏం చేశానో, ఎలా జీవించానో అదే విధంగా విని మీరందరూ కూడా ఉండాలి. నా జీవితం ఎవరు చెప్పగలరు, నేను నా జీవితమైన సందేశం అని చెప్పగల వ్యక్తి ప్రపంచంలో ఎవరైనా ఉన్నారు, ఒకే ఒక వ్యక్తి, మహాత్మా గాంధీ. అందుకని మహాత్ముడు అయ్యాడు ఆయన. ఆయన ఏమి ఎమ్మెల్యే కాలేదు, ఎంపీ అవ్వలేదు, ముఖ్యమంత్రి అవ్వలేదు, ప్రధానమంత్రి అవ్వలేదు, రాష్ట్రపతి అవ్వలేదు, ఏ హోదా లేదానికి. ఏ హోదా లేని వ్యక్తి భారతదేశానికే కాకుండా ప్రపంచానికే ఒక ఆదర్శమూర్తిగా, ఒక గొప్ప శక్తిగా వెలిగిన వ్యక్తి మహాత్మా గాంధీ. కారణం ఆయన వ్యక్తిత్వం. ఆయన 1869లో గుజరాత్లో పోర్బందర్లో జన్మించాడు. అతి సామాన్యమైన వ్యక్తి, మీలాగా నాలాగానే అతి సామాన్య వ్యక్తి. అయినా అంత సామాన్య వ్యక్తి కూడా మహాత్ముడు అంటే, గొప్ప వ్యక్తి అంటే ఏంటి గొప్ప విశేషం అంటే, పుట్టుకతోనే మహానుభావుడిగా పుట్టాడా, పుట్టుకతోనే మహాత్ముడిగా పుట్టాడా? ఏమీ కాదు. మనిషి, ఒక వ్యక్తి అన్నవాడు నేను మంచి క్యారెక్టర్ కలిగి ఉండాలి, ఒక మంచి బుద్ధులు కలిగి ఉండాలి, ఈ సమాజానికి తోడ్పడాలి. ఈ సమాజానికి ప్రతి ఒక్క మానవ జన్మ చాలా ఉత్తమమైన జన్మ అంటాం. నిజమే, పశువుల కంటే చాలా ఉత్తమమైన మనుషులు. మనకు మించి మనుషులు ఎవరు లేరు. దేవుడు అని చెప్తారు, ఆ దేవుడు అనేవాడు కనబడు, దేవుడు లేడు, మన ఊహ అంతే, ఊహ కల్పన మాత్రమే. ఇక మనిషిని మించిన మనిషి లేడు, ఎవడో దేవుడు అంటారు అంతే. ఆ దేవుడు మాత్రం ఎవడు లేడు, అది కల్పనే. అంచేత మనిషికి మించి మనిషి లేడు. ఆ మనిషి తన ఉత్తమమైన గుణాన్ని చూపించగలగాలి. తనలో ఏముండాలి? ప్రేమ ఉండాలి, మానవత్వం ఉండాలి, తోటి మనిషి గురించి ఆలోచించి ఉండాలి, తోటి మనిషికి ఆదుకునేటువంటి గుణం ఉండాలి, అన్ని మంచి బుద్ధులు ఉండాలి మనిషి అన్నవాడికి. ఆ రకంగా అన్నీ చేసిన వ్యక్తి మాత్రమే. మామూలుగా ఇంగ్లీష్లో ఒకటి ఉంది, గ్రేట్ లీడర్స్ ఆర్ నాట్ బోర్న్ గ్రేట్. మన చాలా గొప్పవాళ్ళు అంటే పుట్టుకతోనే గొప్పవాళ్ళు, జన్మతానే బోర్న్గా పుట్టుకతోనే వాళ్ళు గొప్పవాళ్ళు అంటారు. ఏమీ లేదు, పుట్టుకతో ఎవరు అందరూ సామాన్యనే ఒక తల్లి గర్భంలో ఎదిగి బయట పడతారు. గ్రేట్ లీడర్స్ ఆర్ నాట్ బోర్న్ గ్రేట్, దే బికమ్ గ్రేట్ త్రూ క్యారెక్టర్ అండ్ కమిట్మెంట్. వాళ్ళ బుద్ధి వల్ల, వాళ్ళ మనస్తత్వం వల్ల, వాళ్ళ పనుల వల్ల, వాళ్ళ కమిట్మెంట్ చెయ్యాలనేటి ఆ రకమైన సంకల్పం వల్ల. నేను మనిషి పుట్టాను, నా ఈ మానవ జన్మని నేను తప్పకుండా దాన్ని చక్కగా చేసుకోవాలి, సార్థకం చెయ్యాలి, ఉత్తమైన గుణాలు కలిగి ఉండాలి అనే సంకల్పం, ఆ సంకల్పంలో పెద్దవాడు అవుతాడు. అది ప్రూవ్ చేసి చూపించిన వ్యక్తి మహాత్మా గాంధీ. ఆయన భారతదేశం నుంచి ఇంగ్లాండ్ వెళ్ళి బారిస్టర్ అయ్యాడు, లాయర్ అయ్యాడు. పుట్టింది ఒక సనాతన కుటుంబంలో, సనాతన భావాలు. ఆ రోజుల్లో సముద్రం దాటి వెళ్ళడానికి వీల్లేదు, విమానాలు లేవు, ఓడకి వెళ్ళాలి, సముద్రం దాటి వెళ్ళడానికి వీల్లేదు. అలా అనేవాడు. నో, మొట్టమొదటిలోనే ఏంటి ఈ మూఢనమ్మకాలు ఏంటి, సముద్రం దాటి వెళ్ళేస్తే ఆ కులం, ఆ మతం నుంచి వాడు వెలువబడ్డట్టు లెక్క. అలాంటిది ఇంగ్లాండ్ వెళ్ళాడు, చదువుకున్నాడు, అక్కడే ముందు ఊతించాడు. ఆయన అలాగే చిన్నప్పుడే ఆయన అతి సామాన్య వ్యక్తి. వాడు పరీక్ష రాస్తుంటే పక్కన వాళ్ళ టీచర్ వచ్చి ఏం రాయట్లేదే అన్నాడు. నాకు తెలియట్లేదు అన్నాడు. పక్కవాడు చూసి రాయి, చేయను, నాకు తెలిసిందే రాస్తా. పక్కవాడు నేను కాపీ కొట్టను. నిజాయితీ. మనమా దొంగరాత్రులు, దొంగ చూపులు, దొంగ పనులు చేస్తాం. నేను చేయను అంటే చిన్నప్పటి నుంచి ఆ క్యారెక్టర్ ఎలా బిల్డప్ చేస్తుంటే అబద్ధం ఆడకూడదు, దొంగ పనులు చేయకూడదు, మంచే చెయ్యాలి. చిన్నతనంలోనే చదువుకున్న రోజుల్లోంచి పునాది వేసుకున్నాడు. ఆయన మటుకు ఆయనే డెవలప్ చేసుకున్నాడు. మరి పాఠాలు చేస్తారు, మా స్కూల్ అన్నిట్లో కాయలు రాసొద్దా, మంచి పెద్దలు గౌరవించవు, మంచి పనులు చేయము, మంచిగా ఉండవని రాసి ఉంటాయి. అవి ఆయన జీవితంలో పెట్టాడు.
ఆరంగా అమెరికా వెళ్ళాడు, ఇంగ్లాండ్ వెళ్ళాడు, చదువుకున్నాడు బారిస్టర్. ఆయన ఇంగ్లాండ్ తిరిగి వచ్చాడు. ఇంగ్లాండ్ తిరిగి వచ్చాక ఆయనకు అర్థమైంది, నేను చదువు పెద్ద గొప్ప చదువు కాదు, నాకు పెద్ద ఏం తెలియలే. వెళ్ళాను, ఇంగ్లాండ్ వెళ్ళాను, చదువుకున్నా, కానీ నేను పెద్ద లాయర్గా నేను పెరగలేను. లాయర్ చూస్తాను, డెవలప్ చేసుకుంటాను. నేను మాత్రం పెద్ద చదువు చదువుతాను, నాకేం పెద్ద నాలెడ్జ్ రాలేదు, లాయర్గా రాలేదు అనుకుంటాను. ఇంతలో దక్షిణాఫ్రికాలో ఒక కంపెనీ వాళ్ళకి ఒక లాయర్ కావాల్సి వచ్చింది. దక్షిణాఫ్రికా, ఆఫ్రికా కన్నా ఉంది కదా, అక్కడ దక్షిణాఫ్రికా లేదంటే ఆయన్ని తీసుకెళ్ళారు ఒక కంపెనీ వాళ్ళు. మరి అక్కడ లాయర్ కావాల్సి వచ్చింది. ఒక కంపెనీ వెళ్ళాడు, వెళ్ళి లాయర్గా వెళ్ళాడు. కానీ స్పందించే హృదయం మనిషికి ఉన్నట్లయితే ఎలా మారిపోతారని తెలిసింది. వెళ్ళాడు, చూశాడు. వెళితే భారతీయులకు, అక్కడ కూడా మన చాలా భారతీయులు ఉన్నారు, వాళ్ళ బతుకులు దుర్భరంగా ఉన్నాయి. ఎందుకని? మనలో నల్లటోళ్ళం, అక్కడేమో తెల్లటివాళ్ళ పాలన, తెల్లవాళ్ళ పాలన ఉంది. అహంకారం, మేము తెల్లవాళ్ళ బరకి తెల్లవాళ్ళు పాలిస్తున్నారు. అక్కడే చూసి ఇక్కడి నుంచి మీరు చిన్నవాడిగా వెళ్ళాడు కదా, చూస్తే తెల్లవాళ్ళ దురహంకారం చూశాడు. భారతీయుల మీద ఎంత దుర్మార్గం జరుగుతుంది. కూలీల కంటే, అడుక్కునే వాళ్ళ కంటే కనికృష్టంగా చూస్తున్నారు వాళ్ళు. ఈయన చదువుకు బ్యారిస్టర్ చదివాడు కదా. నాకు ఉన్నప్పుడే ఒక రైలు ఎక్కాడు. రైలు ఎక్కితే ఫస్ట్ క్లాస్ టికెట్ కొనుక్కున్నాడు. ఇక్కడ మనం ఫస్ట్ క్లాస్ టికెట్, మనం రైలు ఎక్కుతాం, మనం కూడా ఎక్కుతాం, మనం కూర్చుంటాం. ఆయన ప్రయాణం చేసి ఇంకో స్టేషన్ వచ్చేటికల్లా ఆ స్టేషన్లో తెల్లవాడు ఎక్కాడు. అంతవరకు ఆ రైల్లో ఒక్కడే ఉన్న, ఫస్ట్ క్లాస్ బోగిలో ఒక్కడే ఉన్నాడు. ఒక తెల్లవాడు ఎక్కి, ఇది ఫస్ట్ క్లాస్, ఇది నేను కూర్చుంటాను, నాకు ఒక్క నువ్వు కూర్చోడు వీల్లేదు, గెడౌట్ అన్నాడు. ఇదేంటే, నేను ఫస్ట్ క్లాస్ టికెట్ కొనుక్కున్నాను, నువ్వు కొనుక్కున్నావు, కూర్చో, నా పక్కన కూర్చో అన్నాడు. నల్లవాడు పక్కన కూర్చోనా, నో గెడౌట్, దిగిపోకదగి అన్నాడు. నేను దిగనన్నాడు. ఎందుకు దిగాలి? ఏంటి నువ్వు తెల్లాడవచ్చు, నేను నల్లని అవ్వచ్చు, ఏంటి తేడా? ఇద్దరు రంగు తేడా, కానీ మనుషులు ఏంటి? ఆయనలో మొదలైంది ఈ వర్ణ వివక్షత ఎంత ఘోరమైంది అనేది. తోసి బయట పారేశాడు. అహంకారం, తెల్లవాడి అహంకారం. ఊరుకున్నాడా? ఈ మనుషుల మధ్య విభేదాలు పనికిరావు, నల్ల తెల్ల తేడా పనికిరాదు అనుకున్నాడు. ఇంకా అక్కడి నుంచి విప్లవ భావాలు వచ్చాయి. అక్కడి నుంచి అక్కడ నల్లవాళ్ళ మీద, భారతీయుల మీద జరుగుతుంటే అన్యాయాలను ఎదురుతమిట్టాడు. వెళ్ళింది బారిస్టర్, అక్కడ చేశాడు. ఇక అక్కడి నుంచి బారిస్టర్గా, బారిస్టర్ అంటే ఈ లాయర్గా, అక్కడ బారిస్టర్ అనేవాళ్ళు లాయర్గా భారతీయుల హక్కుల కోసం పోరాడాడు. మనం పక్కవాడి గురించి ఆలోచించండి. ఆయన వెళ్ళింది ఉద్యోగం కోసం, ఉద్యోగం కూడా అక్కడ డబ్బులు కాకుండా. ఏమిటి అన్యాయం, ఏంటి వివక్షత, నల్ల తెల్ల తేడా ఏమిటి? ఈ కార్మికులు, అక్కడ భారతీయ కార్మికులు ఉన్నారు, కార్మికుల మీద ఏంటి అన్యాయం? నో, అందరికీ సమానమైన హక్కులు ఉండాలి, సమానమైన గౌరవం ఉండాలి, సమానమైన గౌరవం ప్రతి ఒక్కరికి కావాలి అనే భావం పెళ్ళుబుకింది. ఇంకా అక్కడి నుంచి ఉద్యమాలు తీశాడు. అయితే వాళ్ళేమో అధికారం చేతిలో ఉంది, తుపాకులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. రస్కిన్ అని ఒక ఆయన పుస్తకం రాశాడు, చదివాడు, అంటూ దిస్ లాస్ట్ అని. దాంట్లో ఏం చేశాడంటే, కింద అడుగునున్న వాళ్ళను కూడా పైకి తీసుకురావాలి, అట్టడుగున వాళ్ళకు కూడా పైకి తీసుకురావాలి. ఈయన భావాలకు అనుగుణంగా ఆ పుస్తకంలో అట్టడుగున్న వాళ్ళుగా పైకి తీసుకురావాలి రస్కిన్ రాసిన పుస్తకం అంటూ దిస్ లాస్ట్ అని. ఆ పుస్తకం చదివి ఇంకా ఎక్కువైపోయి, సర్వోదయము, అందరికీ సమానమైన అభ్యుదయం కావాలి, సమానత్వ భావం. ఇవాళ మనం ఎందుకు పెట్టుకున్నాం, ఎందుకు గాంధీని స్మరించుకుంటాం అంటే, మానవులంతా ఒక్కటే, ఎవరికి ఎవరు అనుభవం పనికిరాదు, బానిస ప్రవృత్తి పనికిరాదు, నేను పనికిరాను అనుకోవడం పనికిరాదు, ప్రతివాడు పనికొచ్చేవాళ్ళు, ప్రతివాడికి సమాన గౌరవం కావాల్సిందే, సమాన విలువ కావాల్సిందే. అది గాంధీ చెప్పింది. అందరూ సమానమే, ఒకడు ఎక్కువ కాదు, ఒకడు తక్కువ కాదు.
మనం నేర్చుకొస్తుంది. ఇక్కడ మన భారతదేశంలో ఎక్కువ కులాల వాళ్ళు తక్కువ చూస్తారు. అందులో ఇక అంటారు వాడు దళితుల్ని వాళ్ళని నువ్వు అంటరాని వాడు, నువ్వు ముట్టుకోకు, దూరం ఉంటూ పెళ్లి చూసుకొనివ్వరు, పక్కన కూర్చొనివ్వరు. వాట్ ఇస్ దిస్? అందరూ సమానమే అనేది గట్టిగా సార్ చెప్పాడు. అది మీరందరూ ఆలోచించుకోండి ఆ పాయింట్ ముందు. గాంధీ గారు ఏమన్నారు? నా జీవితమే నా సందేశం అన్నాడు. ఆ జీవితం సందేశం ఏంటి? అందరూ సమానమే, ఒకడు ఎక్కువ కాదు, ఒక తక్కువది. ఈ రోజుకి సమాజంలో ఈ నల్ల తెల్ల తేడా ఉంది. ఈ రోజుకి అగ్ర కులాలు నిమ్మన కులాలని తేడా ఉంది. అలాగే మాకు ఎక్కువ మతస్థులు ఉన్నారు, మైనార్టీలు మెజార్టీల మతస్థులు. వాళ్ళు మేము ఎక్కువ మంది ఉన్నాం ఈ దేశంలో, మా మతస్థులం, మీరు పనికిరాడు పోండి అనేటువంటి ఒక రకమైనటువంటి మత దురహంకారం ఉంది. ఆ మత దురహంకారాన్ని, మతోన్మాదాన్ని అన్నిటిని కూడా తప్పు అన్నాడు. అంతే. ఏ దృష్టిలో చెప్పాడైనా? మానవత్వం. మానవత్వం. ప్రతి మనిషి తోటివాడిని ప్రేమించాలి, తోటివాడు పైకి రావాలి, తోటివాడికి అభ్యుదయం కావాలి, తోటివాడు కూడా మనిషే, నాలాంటి వాడే, నాలాంటి వాడే. నాకే గౌరవం ఉందో ఎదుటివాడికి అదే గౌరవం ఉండాలి. ఈయన ఎక్కువ కుటుంబంలో పుట్టినవాడే, కానీ కింద వాళ్ళను కూడా ఆయన సమానంగా చూడాలనుకున్నాడు. ఆ రంగానే ఆయన చేసే చివరికి, అరే బ్రిటిష్ వాళ్ళు ఇంత గొప్ప పవర్ ఉంది, ఇంత పవర్ ఉంటే ఎలాగా వాళ్ళతో పోరాడాలంటే యుద్ధం చేయాలి వాళ్ళతో అనుకున్నాడు. నో, అలాగా నేను చెప్పేది కరెక్ట్, మానవులంతా ఒకటే కదా, కరెక్టే కదా, సత్యము, అందరూ సమానం ఉండాలి. ఇది సత్యమేనా కదా? సత్యము. ఆ సత్యాన్ని, తనలోన ఆగ్రహాన్ని, ఎందుకు వివక్షత ఉంది అనే ఆగ్రహాన్ని వెల్లడించడానికి సత్యాగ్రహం అని పెట్టాడు. సత్యాగ్రహం దేనికి? ఆయుధాలు ఏంటికి? సత్యం, నిజం చెప్పడం. ఆ నిజానికి మార్గం అహింస. ఓ తుపాకీలు కాదు. ఏంటి ఆయుధం? ఏంటి? అహింస. వాడు ఎంత ఏదైనా చవచ్చు, కానీ నేను అహింసాయుతంగా, నా చేతులు ఏ కర్ర వద్దు, కత్తి వద్దు, బాంబు వద్దు, పుష్టలు వద్దు, నేను నిజాన్ని చెప్తాను, నిజానికి కట్టుబడి ఉంటాను, నిజం చెప్తానని చెప్పి దానికి సత్యాగ్రహం అని పేరు పెట్టాడు. నిజమైన దానికోసం పోరాటం, నిజం కోసం పోరాటం, మంచి కోసం పోరాటం, సత్యం కోసం పోరాటం, సమానం కోసం పోరాటం, న్యాయం కోసం పోరాటం. న్యాయం, సత్యం, నిజాయితీ, దానికోసం పోరాటాన్ని ఏమన్నాడైనా? సత్యాగ్రహం అన్నాడు. ఆ సత్యాగ్రహానికి ఆయన మొట్టమొదటి ఏంటంటే, ఆ సత్యాగ్రహం చేసేవాడికి అబద్ధానికి తలవంచకపోవడం. అబద్ధం నల్ల తెల్ల కరెక్టా? అదేనా పుట్టుకుతూ ఉండేదా? అదేమైనా ఏదైనా అది ఉంటే తెల్లవాడు పెద్ద గొప్పవాడు, నల్లవాడు తక్కువైనా ఇదిందా రూలు? వాడుగా అహంకారంతో పెట్టుకున్నాడు, నేను గొప్పవాడు అనుకున్నాడు. అది అబద్ధం. తెల్లవాడు గొప్ప, అగ్ర కులసులు గొప్ప, ఎక్కువ మతస్థులు గొప్ప, ఇది అబద్ధం. అబద్ధానికి తలవంచవద్దు. ఎందుకు తలవంచాలి? నీతి నిజం, నువ్వు చెప్పేది నిజమైతే, నువ్వు చెప్పేది నిజమైతే నువ్వు దేనికి తలవంచొద్దు. తలెత్తుకో, ధైర్యంగా ఉండు, నీతిగా మాట్లాడు. అదే అని చెప్పి గొప్ప. అబద్ధానికి తలవంచొద్దు. చెప్పేవాడు అబద్ధం చెబితే అబద్ధాన్ని ఒప్పుకోవద్దు. అబద్ధాన్ని ఒప్పుకోవద్దు. అబద్ధం. అగ్రకులసులు ఎక్కువ గొప్ప, తెల్లవాడు గొప్ప, డబ్బునాడు గొప్ప, చదువుకున్నాడు గొప్ప, ఎక్కువ మతస్థులు ఎక్కువ మంది ఉండేది గొప్ప, ఎక్కువ కులం అనేది గొప్ప. ఒప్పుకోకు. అవన్నీ అబద్ధాలు. అబద్ధాలకి తలవంచొద్దు. ఒకటి ఫస్ట్ సత్యాగ్రహంలో ఫస్ట్ ప్రిన్సిపల్ అబద్ధానికి తలవంచొద్దు. రెండోది ఏంటి? అహింసని ఆచరించు. తుపాకులు వద్దు, గుళ్ళొద్దు, చెప్పలుచుకుంది. నువ్వు కరెక్ట్ కనుక నువ్వు నిజంగా అహింసా రూపం అంటే కొట్టి తన్ని వాడికి ఒప్పించొద్దు. నువ్వు నిజమైనప్పుడు ఎందుకు కొట్టాలి? నువ్వు కరెక్ట్ అయినప్పుడు, నువ్వు కరెక్ట్ నువ్వు నిజాయితీ మంచిగానే మాట్లాడు, ప్రేమగానే మాట్లాడు.
నువ్వు ఎప్పుడైతే కరెక్టో, నువ్వు చెప్పేది నిజమో, తలంచొద్దు, ఏంటి హింస చేయొద్దు. హింస చేయొద్దు, అహింసే పాటించు. అలాగే నైతికత, నిజాయితీగా చెప్పింది చెయ్యి, చేసింది చెప్పు, నైతికతో చెయ్యి. ఇలాంటి సమయంలో రకరకాల ఇబ్బందులు రావచ్చు. నేను తీసి వాళ్ళు జైల్లో పారేయచ్చు, నేను కొట్టచ్చు, కొట్టుకొని నువ్వు ఎప్పుడైతే నువ్వు నిజాయితీగా ఉన్నప్పుడు నువ్వు తప్పకుండా ఏ కష్టాలు చేయని గట్టిగా నిలబెడితే నువ్వు తప్పకుండా దాన్ని సాధిస్తావు. అంతేగాని నన్ను జైల్లో పెడతారు, నన్ను కొడతారు, నా ఉరి తీస్తారు అంటే త్యాగాన్ని రెడీవు. మహాత్మా గాంధీ గొప్పవాడు, వాడు వచ్చి తిన్నగా వచ్చి పేల్చేశాడంటే ఇదే ఈ రోజు నుంచి ఒక ఎమ్మెల్యేలో ఒక ఎంపీ పక్కన బాడీ గార్డులు పెట్టుకుంటారు. ఆయన ఏం పెట్టుకోలేదే. నేను నిజం పోయింది, నేను మాత్రం సత్యాన్ని నిలబెడతాను, నేను చెప్పేది నిజం అన్నాడు. పిలిచేయచ్చు. కానీ నాకు గాంధీ వ్యక్తిని చంపాడు, కానీ గాంధీ సిద్ధాంతాన్ని చంపాడు ఆ గాడిసే. గాంధీ అనే ఒక వ్యక్తిని చంపాడు, కానీ గాంధీ సిద్ధాంతాన్ని ఈ రోజైనా మనం ఆచరిస్తున్నాం. గాంధీ సిద్ధాంతం గురించి మనం ఈ రోజుకి మాట్లాడుకుంటున్నాం. భయపడద్దు, నిలబడు, తప్పకుండా నిలబడుతుంది. నువ్వు చెప్పేది మన మనిషిగా మనం బతుకుండం కాదు, మరి కాసేపు మంచి మాటలు, మంచి విషయాలు మనకు నిలబడాలి. ఆయన ఏమన్నాడు, బుల్లెట్ల కంటే సత్యం బలమైందని అన్నాడు. బుల్లెట్ల కంటే సత్యం, నువ్వు చెప్పేది నిజమైతే, దాన్ని నువ్వు గట్టిగా చెప్పేట్లయితే బుల్లెట్ కంటే గొప్పది అన్నాడు. బుల్లెట్ అయితే మనిషి ప్రాణం తీస్తుంది, సత్యం మాత్రం నిలబడుతుంది. మన ప్రాణం పోవచ్చు, అది గాంధీ ప్రాణం, బుల్లెట్ తీసింది ప్రాణం, కానీ గాంధీ చెప్పింది మాత్రం నిలబడిపోయింది. అంటే సత్యం, అంటే బుల్లెట్ కంటే సత్యం బలమైనది. ఆయన 1915లో ఆఫ్రికా నుంచి భారతదేశం తిరిగి వచ్చారు. ఆయన నాయకత్వం ఉప్పు సత్యాగ్రహం, అలాగే సహాయ నిరాకరణ, క్విట్ ఇండియా ఉద్యమం, చూడండి ఇవన్నీ ఉన్నాయి అక్కడ. ఇలాంటి భారతదేశ స్వాతంత్ర్యంలో ప్రతి దాంట్లో గాంధీ ఉన్నాడు. భారతదేశ ఉద్యమం సత్యాగ్రహం జరిగి భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రతి దాంట్లో గాంధీ లేదే భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమం లేదు. అంత డెడికేటెడ్గా భారతదేశం కోసం ఆయన చేశాడు. అదేవిధంగా ఒక కేవలం భారతదేశం స్వాతంత్రం కావాలి, బ్రిటిష్ వాళ్ళు పోవాలి అని కేవలం చేయడం కాదు, ఒక నైతిక పోరాటం. ఏమిటా అంటే ఆయన చెప్పిన దాంట్లో ఏం చెప్పి ఇందాక చెప్పుకున్నాం, ప్రతి వ్యక్తికి గౌరవం కావాలి. ఆయన అంత దేశం కోసం స్వాతంత్రం కావాల్సిన ఊరిని అరవల, తెల్లవాళ్ళు పోవాలి, మా దేశం స్వాతంత్రం కావాలంటూ ఊరికి అంతే కూర్చోవాలి. ఆయన మామూలుగా మనం ఏం చేస్తాము, ఇదే కావాలి అరుస్తుంటాం. ఆయన అలా కాకుండా ఏం చెప్పాడు, ప్రతి వ్యక్తికి గౌరవం కావాలి, సమానత్వం కావాలి, అభ్యుదయం కావాలి, ఉండాలని చెప్పి మనిషి బాగా పరిణతి సాధించాలి. దాంట్లో ఏం చేశాడు, ఇంకా ఇంతమంది గీత గారు చెప్పారు, అంటరానితనం నిర్మూలించాలి. పెద్ద కులాలు చిన్న కులాలు తేడా లేదు, దళితులు తేడా లేదు, గిరిజనులు తేడా లేదు, అందరూ మనుషులే. ఈ రకమైన అర్థం లేనటి ఆచారాలు, సాంప్రదాయాలు, నమ్మకాలు అన్నీ కూడా పోవాలని అంటరాంతరం చేశాడు. అలాగే ప్రతి మహిళకి గౌరవం కావాలి, మహిళలే తక్కువ ఒంటింటి కుండేళ్ళు కాదు, పురుషులతో సమానంగా ఉండాలి అని మహిళ కోసం చేశాడు. అలాగే కార్మికులందరూ కూడా హక్కులు కావాలి, అంతేగాని ఏదో వాడు పెత్తందారు, వాడు డబ్బునివాడు, ధనవంతుడు, ఒక రైతు, వాడి కింద పడి ఉండాలి, వాడు ఎలా జీవితం ఉండాలి అనేది లేదు. కార్మిక పని చేసినా సరే కూడా హక్కులు కావాలి. అలాగే మత సామరస్యం, ఎన్ని మతాలున్నా ఒక ఎక్కువ మతస్థులు మేము అధిక సంఖ్యాకులు ఉన్నాం కనుక మేము గొప్ప వాళ్ళు అన్నానికి వీళ్ళు ఇప్పుడు ఉంది మన భారతదేశంలో చెత్తది. మేము ఎక్కువ మంది ఉన్నాం కనుక మీరు మైనారిటీ కనుక నోరు మూసి పడి ఉండరా అనేది పనికిరాదు. ఎక్కువ మంది ఉన్నా తక్కువ మంది ఉన్నా అందరూ ఒక్కటే.
ఎక్కువ కులం వాడు గొప్ప కాదు, తక్కువ కులం వాడు తక్కువ కాదు అని ఎలా అన్నాడో అలాగే మేము ఎక్కువ మంది ఉన్నాం కనుక మేము గొప్పవాళ్ళం, మేము నోరు మూసి పడి ఉండాలనే భావాన్ని గాంధీ అందరూ ఒకటి. ఎక్కువ మతస్థులు కావచ్చు, ఎక్కువ మంది ఉన్న మతస్థులు కావచ్చు, తక్కువ అందరూ సమానంగా ఉండాలి అని చెప్పాడు. ప్రతి వ్యక్తికి గౌరవం కావాలి, మాత్రం చక్కగా చాలా గౌరవం ప్రతి వ్యక్తికి గౌరవం కావాలని చెప్పిన వ్యక్తి మహాత్మా గాంధీ. ఈరోజు మనకు ఎందుకున్నాం? దేనికోసం అయినా ప్రాణాలు త్యాగం చేశాడో, దేనికోసం అయితే జీవించాడో, దేనికోసం మనుషులు చైతన్యపరిచాడో దాన్ని మనం అందరం అది చేసుకో. అంతే మహాత్మా గాంధీ భారతదేశాన్ని స్వతంత్రం చేసి పెట్టాడు, ఈయన జాతిపిత, ఈయన గొప్పవాడు అని మాట్లాడడం కోసం కాదు. మనల్ని మనం సంస్కరించుకోవాలి. ఇక్కడ కూర్చొని మీరు అందరినీ నేను కోరుతున్నాను, అలాగే లైవ్లో చూసినాను కోరుతున్నాను, టీవీలో చూసినాను చెబుతున్నాను, మనందరం కూడా మనల్ని మనం సంస్కరించుకోవాలి. గాంధీ గారు దేనికోసం అయితే బలైపోయాడు ఆ భావాలు మనం పెంచుకుంటేనే మన నిజమైన నివాళి గాంధీ గారికి ఇచ్చేది. అలాగే సమాజం ఎంత గొప్పదో తెలుసుకోవాలంటే బలహీనలు ఎలా చూపిస్తుంది. ఈ సమాజం చాలా గొప్పదండి, ఈ మనుషులు చాలా గొప్పవాళ్ళండి, ఈ జాతి చాలా గొప్పదండి అని అంటారు. ఈ సమాజం చాలా గొప్పది, ఈ కులం వాళ్ళు చాలా గొప్పది, ఈ మతం చాలా గొప్పది అంటారు. కానీ గాంధీ గారు ఏమంటారంటే ఈ గొప్పది నాకు కాదు, నాకు కావాల్సింది ఆ మతంలో కానీ, ఆ కులంలో కానీ, ఆ జాతిలో కానీ ఆ దేశం గొప్పదంటే ఆ దేశంలో ఉన్న బలహీనులు, వాడు కార్మికులు కావచ్చు, కర్షకులు కావచ్చు, ఆ లేడీస్ కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, వాళ్ళని ఎంతవరకు చక్కగా పైకి తీసుకొచ్చిందో చూడండి, వాళ్ళ అభ్యుదయం జరిగిందో. అమెరికా దేశం చాలా గొప్పది, ఇంగ్లాండ్ దేశం చాలా గొప్పది, కెనడా దేశం చాలా గొప్పది, ఆస్ట్రేలియా దేశం గొప్పది. అంటే వాళ్ళు విమానాలు తిరిగేందుకు ఇంకోటి చేసి పెద్ద టెక్నాలజీ ఉందని గొప్పది కాదు. అక్కడున్న మామూలు వ్యక్తులు వాళ్ళ అభ్యుదయం ఎంత జరిగింది, వాళ్ళ అభివృద్ధి ఎంత జరిగింది, వాళ్ళ వీళ్ళ గౌరవం ఎంత ఉందని చూడండి ఎంత గొప్పగా చెప్పాడు. సమాజం గొప్పది అన్న కాదు, అక్కడ బలహీనులని ఎలా చూస్తున్నారో చూడండి. ఇప్పుడు అమెరికా గొప్ప అంటే అమెరికాలో నిగ్రోల్ని చాలా నీచంగా చూస్తారు. అది ఎలా గొప్ప అవుతుంది? చాలా నీచంగా చూస్తారు నేను నల్లటి వాళ్ళని. అమెరికా గొప్పదా? భారతదేశం చాలా గొప్పది, ఇక్కడ ఉన్న దళితుల్ని చాలా నీచంగా చూస్తారు, తక్కువ కులాలని చాలా నీచంగా చూస్తారు, ఆడదాన్ని తక్కువగా చూస్తారు. గొప్పదా? ఎలా గొప్పది అవుతుంది? అందుకని గాంధీ గారు చెప్పారు, ఏ దేశమైనా, ఏ జాతి అయినా, ఎవరైనా గొప్పది అని మనం చెప్పుకోవాలంటే అక్కడున్న బలహీనుల్ని ఎంత చక్కగా చూస్తున్నారు, వాళ్ళు ఎంతగా అభివృద్ధికి ఎంత తోడ్పడారో చూడండి అన్నాడు. అది గాంధీ గారి గాంధీ గారి వ్యక్తిత్వం మహోన్నతమైంది అన్నాడంటే ఆయన చెప్పడే కాదు, చేసి చూపించాడు ఆయన. అలాగే సమాజంలో నువ్వు చూడాలనుకో మార్పు నుంచి మొదలాలి. అందరూ చెప్తారు ఇలా జరగాలి, అలాగే జరగాలి, కబుర్లు చెప్తాడు. ఈ కులాలేంటి, ఈ మతాలేంటి, ఈ జాతి ఏంటి, ఈ తేడా ఏంటి అంటారు. ఓకే, అదే ముందు నీ నుంచి మొదలెట్టు. నీ ఎవరిని తక్కువ మాట్లాడు, ఎవరిని తక్కువగా చూడవు. నువ్వు ఏదైతే మార్పు చూడాలనుకుంటున్నా సమాజంలో నీ నుంచి. ఈ మనుషులు ఏంటి, ఆ బ్రాహ్మణులు ఏంటి కింద తక్కువ చూస్తారంటే మీరు గొప్ప అనుకుంటున్నారేంటి? సరే ఓకే, వాళ్ళ గురించి నువ్వు కూరుకుంటున్నావు కదా, బ్రాహ్మణులు తక్కువ నీ తక్కువగా చూడకూడదు అని చూడవు. మరి నువ్వు నీ కింద మన తక్కువ చూడకు, నీ పక్కన స్త్రీని తక్కువ చూడకు, ఒక్కొక్క కార్మికుడు తక్కువ చూడకు, ఇంకొక మతం అని తక్కువ చూడకు. ఇప్పుడు మతం మా మతం గొప్ప, ఆ తక్కువ అనుకుంటారు. ఆ మార్పు నీ నుంచే మొదలవ్వాలి. ఇదే విషయంలో గాంధీకి గోరా గారికి చాలా జరిగింది. గాంధీ గారు గోరా గారిని ఎందుకు దగ్గరిస్తారంటే గోరా గారు ఏం చెప్పారో చేశారు. చెప్పింది చేయడం, చేసింది చెప్పడం నాస్తికత్వం. చెప్పింది చేయడం, చేసింది చెప్పడం నాస్తికత్వం. అందుకే గాంధీ గోరాకి మధ్య ఎప్పలేని అనుబంధం వచ్చింది. యాన్ ఎథిస్ట్ విత్ గాంధీ అని పుస్తకం నవజీవన్ పబ్లికేషన్ వాళ్ళు వేశారు. ప్రపంచంలో ఎన్ని దేశాల్లో గాంధీ గారి పుస్తకం ఉందో అన్ని దేశాలని పుస్తకం ఉంది. ఎందుకంటే
గాంధీ ఎంత చేశాడు, గాంధీకి అంత ఇదిగా గోరాగా తీశారు. ప్రపంచంలో ఏ దేశంలో గాంధీ గారి పుస్తకం ఉంది అంటే గోరా ఎంత మానవత్వం ఉన్నాడో, గాంధీ ఎంత మానవత్వం, గోరా కూడా అంత మానవత్వం ఉన్నాడు. గాంధీ ఎంత సమానత కోరాడో గోరా గారు అంత సమానత కోరాడు. గాంధీ ఎంత మార్పు కోరాడో గోరా అంత మార్పు కోరాడు. అది గాంధీ గారు. అందుకని గాంధీ గారు ఏదో స్వాతంత్ర్యం వచ్చేసాడు. ఇంకా కొంతమంది మాట్లాడే ఉన్నారు. గాంధీ గారు ఈ అంబేద్కర్ ఏమో హరిజనులందరికీ వేరే నియోజకవర్గాలు పెట్టాలని బ్రిటిష్ వాళ్ళు చేశారంటే హరిజనులకి సెపరేట్గా నియోజకవర్గాలు పెట్టి వాళ్ళే ఓట్లు వేసుకోవడం పెట్టారు బ్రిటిష్ వాళ్ళు. గాంధీ అన్నాడు భారతీయులంతా ఒకటే, మీరు వేరే జాతి నుంచి వేరే చేసి వాళ్ళకి వేరే నియోజకవర్గాలు పెట్టి వాళ్ళకి వేరే ఓట్లు పెట్టి వాళ్ళే ఓటు వేసుకోవాలని విభజించాలి. బ్రిటిష్ వాళ్ళ పాలనంతా విభజించు పాలించు. దాని గాంధీ ఏమన్నాడు, భారతీయులంతా ఒక్కటే, నియోజకవర్గాలు పెట్టు కానీ అందరూ ఓట్లు వేయాలి. నియోజకవర్గాలు పెట్టు అందరికీ ఓటు వేయాలి, అందరూ కలిసి ఓటు వేయాలి. అందరి కోసము, కొందరు కోసమే కాదు, అందరి కోసము. అంబేద్కర్ ఏం చేశాడు, బ్రిటిష్ రైట్ కరెక్టే, మేము మా కులస్లము మేము నిలబెడతాం, మా నియోజకవర్గం మాకు ఇవ్వండి, మేమే ఓట్లు వేసుకుంటాం, మామే చేస్తాడు. గాంధీ అన్నాడు నో, మీరు నియోజకవర్గం పెట్టండి, రిజర్వ్ ఎస్సీ కాన్స్టిట్యూన్సీలు ఇంకో కాన్స్టిట్యూన్సీలు పెట్టండి, పెట్టి అందరినీ ఆ నియోజకవర్గం ఆ కులస్లో నిల్చోబెట్టండి, కానీ ఓటు మాత్రం అందరూ వేయండి, ఓటు మాత్రం అందరూ వేయండి. గాంధీ అంబేద్కర్ ఇద్దరి మధ్య ఆ విషయం వచ్చింది. అది గాంధీ అక్కడ ఏం చేసేది, అందరూ మానవులంతా ఒకటే, సమానత్వం అనడానికి గాంధీ గారు అలా పనికిరాదు. కాబట్టి నియోజకవర్గాలు వేరు పెట్టు, కానీ ఓటు మాత్రం అందరూ వేయాలి, అందరూ కలిసి ఎన్నుకోవాలి. కేవలం హరిజనులు ఎన్నుకోవడం పనికిరాదు అన్నాడు. కానీ అక్కడ గాంధీకి అంబేద్కర్కి వచ్చింది. ఏదో తప్పైపోయినాడు, కానీ గాంధీ చెప్పి 100% కరెక్ట్. కానీ ఇప్పటికీ అంబేద్కరేట్స్ కొంతమంది మాట్లాడతారు, గాంధీ గారు ఈ హరిజనులకు సపరేట్గా కాన్స్టిట్యూన్సీ పెడతారంటే ఒప్పుకోలేదు అంటాడు. అంబేద్కర్స్ మాట్లాడేది, అంబేద్కర్ అన్యాలు మాట్లాడేది, గాంధీకి ఒప్పుకోలేదు, గాంధీని తిడతారు. కానీ గాంధీ యొక్క గొప్పతనం ఎక్కడంటే మానవులంతా ఒక్కటే. కూర్చోండి సార్. గాంధీ యొక్క గొప్పతనం ఏంటి, మానవులంతా ఒకటే, భారతీయులంతా ఒకటే, విభజించి పాలన చేయకు, అందరు సమానం తీసుకురండి, అవకాశాలు అడిగిపోయిన వాళ్ళందరికీ అవకాశాలు తప్పుడు పైకి తీసురా, కానీ విడదీయకు. నువ్వే ఎన్నుకో నీకు వీలు లేదు. దాని గురించి ఆ రోజున అంతా గాంధీ గారు అని చెప్పినా ఈ రోజుకి అంబేద్కర్ అనుయాయులు మాత్రం గాంధీ హరిజనులకు వ్యతిరేకం అంటాడు. అరే ఆయన చేసిన అంటరాంతరం చేసిన ఇంత కాదు. గాంధీ గారు అంటరాంత నిర్మూలన కోసం చేసిన కృషి అమోఘం. ఆయన సౌత్ ఆఫ్రికాలో ఉండగా ఒక అంటరాని వాళ్ళని తీసుకొచ్చి ఆయన ఆశ్రమంలో పెట్టుకుంటే అంటరాని వాళ్ళని ఆశ్రమంలో పెట్టుకున్నారని ఆయనకి అక్కడ అగ్గర కులసులు వ్యతిరేకం అయిపోయారు. మీరు పోతే పండి, నేను మాత్రం వాళ్ళు నాతోనే ఉంటారు, మీరు లేకపోయినా పర్వాలా, నేను నా మాట మీదే ఉంటాను, మానవులంతా ఒకటే, నాకు కులం మొత్తం తేడా లేదు. అంటరాని వాడింది అంటరాని ఏంటి తక్కువ పొండి అన్నాడు. చివరికి సత్యాగ్రహం పోతిపోయింది అన్నాడు, వాళ్ళ లొంగలేదు. తన మాట నిజమైనప్పుడు సత్యమైనప్పుడు లొంగవలసిన అవసరం లేదు. చివరికి అందరూ దిగొచ్చారు. దక్షిణాఫ్రికాలోనూ మొదలైంది. మరి గాంధీ ఎవరి కోసం చేశాడు, అంటరాని వాళ్ళ కోసం చేశాడు. దేనికోసం చేశాడు, సమానత్వం కోసం చేశాడు, సమాన గౌరవం కోసం చేశాడు. కానీ అర్థం చేసుకోకుండా అంబేద్కరేట్స్ గాంధీ మాకున్న అవకాశాలని చెడగొట్టాడు అంటారు. వాట్ ఇస్ దిస్? అసలు విషయం తెలిస్తే, గాంధీని అర్థం చేసుకుంటే ఇలాంటి ఆయన ఎంత చెప్పారు సరిగా. గాంధీ గారు సప్త మలినాలని చెప్పాడు. చిత్తశుద్ధి లేని రాజకీయాలు, ఇవన్నీ మలినాలు, తప్పులన్నమాట. శ్రమ లేని సంపద దోచుకోవడం, నీతి లేని వ్యాపారం, డబ్బులే కావాలి ఏదైనా జనాలకు ఎంత బుడ్డి కొట్టించే, వివేకం లేని విద్య, మనం చదువుకుంటున్నాం, జ్ఞానం లేని చదువు ఎందుకండి? గాంధీ గారి సిద్ధాంతాలు అర్థం చేసుకోలేని చదువు ఎందుకండి మనకి?
వివేకం లేని విద్య, ఆత్మదూరమైన ఆనందం, త్యాగం లేని ఆరాధన, మానవత్వం లేని సైన్సు వేస్టు అన్నాడు. అది సప్త మలినాలు. ఆయన వ్యక్తికి ఉండాల్సిన గుణాలు ఏంటి చెప్పుకొచ్చాడు. అహింస, సత్యం, అస్థేయం, బ్రహ్మచర్యం అంటే డిసిప్లిన్ అర్థం కూడా, అపరిగ్రహం, శరీర శ్రమ, ఆస్వాదం, నిర్భయత్వం, సర్వమత సమభావం, స్వదేశీ వస్తువుల వాడకం, అస్పృశ్యత నివారణ, ఇవి వ్యక్తికి ఉండాల్సిన గుణాలని చెప్పాడు. ఎంత గొప్ప అయిపోయాడు గాంధీ జీవితాన్ని. మరి అన్నీ అని ఆచరించాడు. నువ్వు ఆచరించే విషయాలు మాట్లాడి నా జీవితం నా సందేశం గాంధీని అడగండి, ఏమయ్యా నువ్వన్నీ చెప్పావు, నువ్వు ఎక్కడ ఆచరించావు అంటే ఆయన దీని ప్రతి ఒక్కటి ఆచరించాడు. ఆయన ఏమన్నాడు గాంధీ, ఏ మార్పు అయితే సమాజంలో నువ్వు రావాలని కోరుకుంటున్నావో ఆ మార్పు నీ నుంచే మొదలవ్వాలన్నాడు కనుక ఇప్పుడు వ్యక్తికి ఉండాల్సిన గుణాలు అన్నవి నీ గాంధీ గారిలో ఉంటాయి. మీరు గాంధీ గారి జీవితాన్ని చదివితే క్షుణ్ణంగా ప్రతి ఒక్క గుణం ఇప్పుడు నీ చదివిన అన్నిలో ఉంటాయి, మొత్తం ఉన్నాయి వ్యక్తికి ఉండవలసిన గుణాలు. అలాగే నిర్మాణ కార్యక్రమాలు, సమాజం ముందుకు వెళ్ళాలంటే ఏం కావాలి కార్యక్రమం ఇచ్చాడు. గాంధీ గారు కేవలం నా దేశం స్వాతంత్ర్యం కావాలి, తెల్లవాడి పో అని కూర్చోలా. ఆయన వేశాడు స్వాతంత్ర్యం కావాలి, కానీ నా భారతదేశం అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలి. స్వాతంత్ర్యం కావాలి కానీ సమగ్రంగా ఉండాలి. ఊరికి తెల్లవాడిపోయి నల్లవాడిపోయి ఉంటే నీ ఎడది నీ ఎడజీ తీరా నా పురచేయి పెడతాను అట. ఎడజీ అయితే పురచేయి ఏంటి? తెల్లవాడిపోయి నల్లవాడి చేయని లాభం నో. తెల్లవాడిపోయిన తర్వాత భారతదేశం సమగ్రమైన అభివృద్ధితో సమానత్వంతో ఉండాలి. గాంధీ గారి స్వాతంత్ర్యం 6 నెలలు చంపేశారు కానీ లేకపోతే భారతదేశం ఈరోజు ఇలా ఉండేది కాదు. గాంధీని మత దురహంకారి ప్రాణాలు తీసుకున్నాడు కానీ తీసుకోకపోతే గాంధీ గారికి 10 సంవత్సరాల పాల్గొంటే మనందరం ఈ రకంగా ఈ వివక్షతో ఈ రకంగా ఇలా ఉండేది కాదు. ఖచ్చితంగా చెప్తాను నేను. గాంధీని చంపడం, ఎవడైతే చంపాడో వాడు భారతదేశాన్ని కూడా చంపాడు. వాడు భారతదేశ అభివృద్ధిని చంపాడు, భారతదేశంలో సమానతను చంపాడు, భారతదేశంలో మంచితనాన్ని చంపాడు. భారతదేశ అభివృద్ధిని వాడు కోరుకోలేదు. వాడు ఆ చంపినవాడు భవ్యమైన భారతదేశాన్ని చంపాడు. వాడు గాంధీ బతుకున్నట్లయితే ఏవైతే చెప్పారో అవి ఆయన చేస్తున్న ఆయన నిర్మాణ కార్యక్రమాలను చెప్పారు. మత సామరస్యం ఆయన చేసే నిర్మాణ కార్యక్రమంలో, అస్పృశ్యత నివారణ, మద్యం నిషేధం. ఇప్పుడేమో ఏరులైపోతుంది మద్యం, ఏరులైపోతుంది. బతుకులు కుటుంబాలన్నీ చిన్నపిన్నం అవుతుంది మద్యం వల్ల. అవునా కదా? తాగించి గవర్నమెంట్ డబ్బులు తీసుకుని జనాల దగ్గర డబ్బులు తీసుకుని వాళ్ళ ఖజానా నింపుకున్నారు, ఆరోగ్యాలు చెడగొట్టి పారుతున్నారు, కుటుంబాలన్నీ చిన్నపనం చేస్తున్నారు. ఖాదీ, గ్రామీణ పరిశ్రమలు, గ్రామ పారిశుధ్యం, మౌలిక విద్య, ఇవన్నీ చేయాల్సిన కార్యక్రమాలు, ఆరోగ్య నియమాల శిక్షణ, ప్రాంతీయ భాషల వికాసం, ప్రయోజన విద్య, మహిళా సాధికారిత, జాతీయ భాషను నేర్చుకోవడం, ఆర్థిక సమానత్వం, రైతు వికాసం, కార్మిక సంక్షేమం, ఆదివాసుల వికాసం, కుష్టు రోగుల సేవ, విద్యార్థుల భాగస్వామ్యం. ఈ రంగా ఆయన అందరికీ కార్యక్రమాలు చేయడు. అన్నీ ఆయన చేశాడు, అన్నిట్లోనే ఉన్నాడు. అది గొప్పతనం. ప్రతి ఒక్కడు ఆయన ఏం చెప్పాడో అన్నీ ఆయన చేశాడు. చాలా సాదా సీదా జీవితం కల్పించాడు. ఆయన చూశారు కదా, ఒంటి మీద ఏముంది, గొడ్డ. భారతదేశంలో ఒళ్ళు పూర్తిగా కప్పుకోవడానికి బట్టలేని మహిళలు ఎంతమంది ఉన్నారు, పురుషులు ఎంత ఉన్నారు. వాళ్ళకి ఒంటి మీద బట్ట లేకపోతే నాకేంటి పూర్తి బట్ట అని చెప్పి చిన్న కావంచ కట్టుకుని ఒక పైన ఒక కండు వేసి కూర్చున్నాడు. అంటే మనుషులతో ఐడెంటిఫై అవ్వడం. మనం ఆ విలాసాలు, లగ్జరీ, ఎంజాయ్మెంట్, ఎందుకని గాంధీని చంపేసుకున్నాం కనుక మనకి ఇవన్నీ వచ్చాయి. ఒకడేమో ఆకలి తిండి లేక చస్తున్నాడు, గౌరవం లేక బాధపడుతున్నాడు, మనం మాత్రం ఎంజాయ్ చేస్తున్నాం. ఇదా మానవత్వం, ఇదా సమానత్వం, ఇదా సమాన గౌరవం.
అందుకనే గాంధీ గారి గురించి నెల్సన్ మండేలా ఏమన్నాడు? మహాత్మా గాంధీ బోధించిన శాంతి విధానాలు, అహింస, శత్రువును సంస్కారితంగా ఎదుర్కొనే పద్ధతి నాకు ఎంతో స్ఫూర్తి అని నెల్సన్ మండేలా అన్నాడు. ఈయన మహాత్మా ఎవరు వచ్చారో మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, గాంధీ నా ఆయుధం అన్నాడు ఆయన. గాంధీ నా ఆయుధం అంటే సత్యం, అహింస. గాంధీ నా ఆయుధం. అలాగే ఐన్స్టీన్ గ్రేట్ సైంటిస్ట్ ఏమన్నాడు? ఇలాంటివి ఒక వ్యక్తే ఈ భూప్రపంచం మీద రక్త మాంసాలు గల శరీరంలో మనుగడ సాగించారంటే ముందు తరాల వారు నమ్మకలేకపోవచ్చు. గాంధీ గారి ఇప్పుడు మాట్లాడి చూసారు, విన్నారు కదా. నిజంగా ఇప్పుడు డాక్టర్ చెప్తూ నిజంగా అని మీరు అనుకుంటారు. అర్థం చేసుకుంటే మీరు అర్థం చేసుకుంటే అసలు నిజంగా గాంధీ ఇవన్నీ చేయగలిగాడా అనుకుంటారు. చేశాడు. దట్ ఈజ్ గాంధీ. అందుకని ఐన్స్టైన్ ఏమన్నాడు? ఇలాంటి మనిషి ఈ భూమండలం మీద నడిచాడంటే నమ్మశక్యం కావట్లేదు అన్నాడు. ఎవరు? గొప్ప సైంటిస్ట్. అంచేత ఈ రంగా గాంధీ ఆయుధం మన దగ్గర. గాంధీ ఆయుధం కాదు, అహింస, సత్యం మన ఆయుధాలు కావాలి. నేటి కాలంలో మరి చూసినట్లయితే ఇప్పుడు హింస, ద్వేషం, మతోన్మాదం పెరిగిపోతున్నాయి. ఉన్నాయి కదా. మేము ఎక్కువ మతస్థులు ఉన్నాం, మేము ఎక్కువ మంది ఉన్నాం, మీరు నోరు మూసం పడుండి అంటారు మహమ్మదీయుల్ని, క్రిస్టియన్స్ని. మేము ఎక్కువ మంది ఉన్నాం. ఏంటి అది మనుషులు కదా? నోరు మూసం లేదు, పొండి ఇక్కడి నుంచి. వాటి తీసి మనం చూసాం బంగ్లాదేశ్లో హిందువుల్ని తోలేస్తారు తప్పని, ఇక్కడేమో హిందువులేమో మహమ్మదీయుల్ని తోలేస్తున్నారు, చంపేస్తున్నారు. చంపేస్తున్నారు. పాకిస్తాన్, ఇండియా విడిపోయినప్పుడు పొండ్రా మీ దేశం వచ్చింది, మీ దేశం వచ్చి పొండ్రా, మీ పాకిస్తాన్ పొండ్రా అని చెప్పేసి, అలాగే పాకిస్తాన్లో హిందువులు మీ పొండ్రా అని చెప్పి ఎంతమందిని చంపేశారు తెలుసా? కెన్ యూ ఇమాజిన్? 10 లక్షల మందిని చంపారు. 1 మిలియన్, 10 లక్షల మంది చెప్పారు. వీళ్ళు వాళ్ళని చంపుకున్నారు. 1 కోటి కూడా 10 లక్షల శవాలు కనబడ్డ. ఇంకా పోయి ఇప్పుడు ఏదైతే 1 కోటి మంది కూడా అంటున్నారు. 34 కోట్లలో 1 కోటి మంది చంపారంటే ఏమిటి మన గొప్పతనం? ఏంటి? మేరా భారత్ మహాన్ అనుకోవడమా ఓ స్లోగను? మానవత్వం గాంధీ అక్కడ చెప్పాడు. అది చెప్పినా కదా, గాడ్సే గాంధీ చెప్పి భారతదేశం యొక్క భవిష్యత్తును కూడా నాశనం చేశాడంట. నేను పెద్ద గొప్పగా ఇంకా పైగా చెబుతారు, గాంధీను, నెహ్రూని, వీళ్ళందరినీ, తిలక్ని అందరూ కూడా వీళ్ళందరూ వీళ్ళంతా పాశ్చాత్య దేశ సంస్కృతిని దిగుమతి చేసుకున్నారంట. ఈ లౌకిక బాధాన్ని దిగుమతి చేసుకున్నారట మాట్లాడేవాళ్ళు. అంటే మానవత్వం లేకుండా, తోటి మనిషిని ఆలోచించకుండా, నేను నా మతం, నా కులం, నా జాతి, నా అనుకొని ఉండబట్టే ఈ మాటలు వస్తాయి. ఎవరైతే గాంధీ తత్వాన్ని అలవర్చుకుంటారో వాళ్ళు సరైన మానవత్వంతో మాట్లాడతారు. అంచేత నేటి యుగంలో హింస, ద్వేషం, మతోన్మాదం పెరుగుతున్న రోజుల్లో గాంధీజీ మాటలే మనకి సరైనటువంటి మార్గం. అంటే శాంతియే శాశ్వత మార్గం. ద్వేషానికి ప్రతిస్పందన ప్రేమ. మనం ఎవరిని ద్వేషిస్తే ప్రేమగా ఆదుకోండి. అలాగే మనకి ఏదో లక్ష్యం ఉంటే, లక్ష్యం అనేవి లక్ష్యం ఎంత గొప్పగా ఉన్నా కాదు, మన దాన్ని సాధించే సాధన కూడా గొప్పగా ఉండాలి అని. అంచేత గాంధీ గొప్పతనాన్ని విగ్రహాలు ప్రతిష్ఠించడంలో లేదు, కరెన్సీ నోట్ల మీద బొమ్మలు వేయడం కాదు, ఆయన యొక్క ఆలోచనల్ని ఆచరణలో పెట్టాలి. ఇవాళ మనం ఇక్కడ అందరూ ఇక్కడ ఉన్నామంటే మన గాంధీ మార్గాన్ని మనం సత్యం, అహింస, ప్రేమ, కరుణ, సమానత్వం మనకు కనీసం కొంతైనా, మొత్తం చేయడం కొంతైనా మనం ఆ మార్గం వెళ్దాం. ముందు కులం నుంచి బయటపడండి, మతం నుంచి బయటపడండి, ఉంచుకోండి మీ కులం మీద, కానీ రెండో వాళ్ళని ద్వేషించకండి, అసహించుకోకండి, అందరినీ ప్రేమించండి, ఆదరించండి, ఎవరిని తక్కువగా చూడకండి. మీరు గొప్పవాళ్ళైతే అయ్యి ఉండొచ్చు, తక్కినవాడు కూడా గొప్పవాళ్ళే. తక్కువగా మాత్రం చూడకండి. అది మాత్రం చాలా గాంధీ చెప్పినది.
అంచేత సత్యం, అహింస, మానవత్వం ప్రతిపించాలి. అదే మనం ఈ రోజున గాంధీకి ఇచ్చే నిజమైన వాళ్ళు. మరి ఇంత శ్రద్ధగా ఉన్న మీకు ఏమంటారు? మరి గాంధీ మార్గం మంచిదా కాదా చెప్పండి. గాంధీ మార్గం మంచిదా కాదా? సత్యం, అహింస మార్గం మంచిదా కాదా? మంచిదే కదా. మానవత్వం, సమానత్వం అవసరమా కాదా? అవసరమే కదా. అది ఎవరు గొప్ప కాదు, అందరూ సమానమే. అది గుర్తుంచుకోండి. మరిగా చేద్దాం. మరి ఇంత తగ్గ మీకు ఇప్పుడు వజీర్ గారిని సందేశం పోతుంది. అందరికీ నమస్కారం. ఆధునిక భారతదేశం ప్రతినిధులైనటువంటి మీ అందరూ కూడా గాంధీ గారి ఆచరించినటువంటి సూత్రాలు, వారు పాటించినటువంటి విలువలు, గాంధీ గారు ప్రతిదీ కూడా ఆచరించి చూపించారు. గాంధీ వర్ధంతి సందర్భంగా మనమందరం కూడా మనలో మనం శపథం తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఈ దేశం కులాల పేరుతో, మతాల పేరుతో, ప్రాంతాల పేరుతో, జాతుల పేరుతో విచ్ఛిన్నమైపోతుంది. మనలో మనకే కలతలు తీసుకొచ్చేటువంటి ఇటువంటి రాజకీయాన్ని మార్చుకోవాల్సినటువంటి ఈ ఆధునిక భారతదేశ పౌరులుగా మీ మీద చాలా బాధ్యత ఉంది. ఆ బాధ్యతని మీ అందరూ సక్రమంగా అవలంబిస్తారని, ఆచరిస్తారని కోరుకుంటూ ఈ సమయం నాకు ఇచ్చినందుకు మీకు, సమరం గారికి, ఇక్కడ ఆర్గనైజర్స్కి అందరికీ నా ధన్యవాదాలు. నమస్కారం. గాంధీ గారి ఆయుధం సత్యాగ్రహం. అహింసాయుతంగా మన జాతికి సంబంధించిన విషయాన్ని మన సమాజం పోవడానికి పోరాటాలు మనం చేయాలి. అది చేసేది సరే మనకు గాంధీ కన్నా భారతదేశం నిజమైన గాంధీ వారసులు. లేకపోతే గాడ్సే వారసులు చెబుతున్నారు. మనం అలా చేయకపోతే మాత్రం గాడ్సే దేనికోసం అయితే గాంధీని చంపాడో దానికి మనం వారసులు కాదు. మనం గాంధీ వారసులే అని ఉండాలి, గాడ్సే వారసులుగా కాదు. గాంధీ చెప్పిన దాని సమాజం, గాంధీ భారతదేశం కోసం మనందరం కూడా సత్యాగ్రహం, అహింస దాని ద్వారా మనం చేయాలి. ఎవరి సంకల్పం ఉంటే ముఖ్యంగా యువత మీద ఉంది. ఇప్పుడు సుబ్రహ్మణ్యం గారు వందస్మృతి చేస్తారు. అందరికీ జై హింద్. మన జీవితంలో అన్నీ కూడా విషయాల్ని మరీ మరీ గుర్తు చేసుకుంటేనే తప్ప వాటిని మనం ఆచరించలేము. అంటే మన అందరం కూడా ఈ రోజున గాంధీ గారి యొక్క ఆశయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనందరికి గుర్తు చేస్తున్నట్టుగా లెక్క. మరి ఈరోజు సమరం గారు కానీ వజీర్ గారు కానీ చెప్పిన విషయాల్లో ఈ విషయాలన్నీ ఉన్నాయి. మన మధ్య వాటన్నిటికన్నా ఉన్నటువంటి విషయం ఏంటంటే, ముందు మనల్ని మనం గౌరవించుకుంటే కనుక ఎదుట వాళ్ళని గౌరవిస్తాం. అందువల్ల మనం గౌరవించుకుంటూ మన పక్కన వాళ్ళని గౌరవిస్తే కనుక వాటిని సమానంగా చూసినట్టుగా అవుతుంది. కనుక ఈ విషయాలన్నీ మనం పదే పదే మనం ఆలోచించుకుంటూ చేసినట్టయితే కనుక మనం ఈ రోజు ఉన్నటువంటి భారతదేశంలో ఆర్థిక, సాంఘిక, సామాజిక విషయాలన్నింటిలోనూ కూడా మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం కలుగుతుంది. ఎందుకనంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా యుక్త వయస్సులో ఉన్నవాళ్ళే, అంటే వయోజనులు అర్థం. కాబట్టి మన యొక్క బాధ్యత చాలా ఎక్కువగా ఉంది భారతదేశం మీద. అందువల్ల మనం సక్రమంగా నడుచుకుంటేనే కానీ మన భారతదేశం. అందువల్ల ఈ రోజున మనకి ఈ విషయాలన్నీ కూడా మనకి ప్రతి ఒక్కటి మన ముందుంచి వాటి యొక్క సాధారణంగా విధించిన సమరం గారికి, మరి నియంత గారికి, అలాగే సకల గారికి, సాదిక్ గారికి, రమేష్ గారికి, వీళ్ళందరికీ కూడా మరొకసారి నమస్కారాలు చెప్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతవరకు సక్రమంగా నడిపినటువంటి అందరికీ కూడా, మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. జై హింద్. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే
ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.